మార్కు సువార్త 1వ అధ్యాయం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్తైన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తిసమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిసము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయా దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండెడి. యోహాను ఒంటె రోమముల వస్త్రములను మల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారెను విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిసమిచ్చి తిని, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసమిచ్చినని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిసము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకుని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్రమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయయు సముద్రములో వలల వేయుట చూచెను. వారు జాలర్లు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారి దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడివో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వాణ్ణి విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణ్ణి విలవిల్లాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయెను. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఆయన అధికారముతో అపవిత్రాత్మకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అను ఇంటివారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారామెను కూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన ఎదుకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత
పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాటలాడనీయలేదు. అయితే పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళిరి. ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఆయన గలిలయందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచూ నుండెను. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వాణ్ణి విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడాయన, ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. అయితే వారు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. కనుక ఆయన ఇక పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి.